నల్లగొండ జిల్లా చందనపల్లి సమీపంలో ఉన్న డంపింగ్ యార్డ్ చుట్టుపక్కల ప్రాంతాలకు శాపంగా మారింది. డంపింగ్ యార్డ్ నుండి వెలువడే పొగ దుర్వాసన వల్ల స్థానిక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. గాలి, నీరు కాలుష్యమై అనారోగ్య సమస్యలతో సతమతమవుతున్నారు. డంపింగ్ యార్డ్ను తొలగించాలని ఎన్నిసార్లు అధికారులకు, పాలకులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా డంపింగ్ యార్డ్ను తొలగించాలని డిమాండ్ చేస్తున్నారు. లేదంటే పెద్ద ఎత్తున పోరాటం చేస్తామని హెచ్చరిస్తున్నారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి అశోక్ అందిస్తారు. ఓ రావణ కాష్టం రామాయణం నుంచి తగలబడుతుంటే మరొక రావణ కాష్టం 2 దశాబ్దాలుగా నల్గొండ పరిసర ప్రాంత ప్రజల్ని పట్టి పీడిస్తుంది. ఆ రావణ కాష్టం ఏందనుకుంటున్నారా? ఇప్పుడు మనం ఉన్నటువంటి డంపింగ్ యార్డ్, నల్గొండ పట్టణాన్ని ఆనుకొని ఉన్నటువంటి చందనపల్లి వద్ద ఈ డంపింగ్ యార్డ్ని ఏర్పాటు చేశారు. ఈ డంపింగ్ యార్డ్ ఏర్పాటు చేసిన తర్వాత కనీస చర్యలు తీసుకోకపోవడంతో ఆ డంపింగ్ యార్డ్ నిత్యం మండుతూనే ఉంటుంది. ఆ మండినటువంటి పొగ మండిన తర్వాత పొగ నిత్యం ఈ విధంగా వెదజల్లుతూనే ఉంటుంది. ప్రస్తుతం మనతో పాటు నేతలు ఉన్నారు. నల్గొండ పట్టణానికి సంబంధించినటువంటి నేతలు, వారితో మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. అసలు ఈ డంపింగ్ యార్డ్ వల్ల ఎంతమంది ఇబ్బంది పడుతున్నారు? ఎన్ని సంవత్సరాల నుంచి మీరు పోరాటం చేస్తున్నారు? అధికారుల నుంచి స్పందన రాకపోవడానికి కారణం ఏంటి? నల్గొండ పట్టణంలో ఇంకా వార్డులు పెరుగుతూ ఉన్నాయి, ప్రజలు పెరుగుతూ ఉన్నారు. ఈ డంపింగ్ యార్డుకు సంబంధించి 3-4 ప్రాంతాల్లో చెప్పడం జరిగింది. దీన్ని మొత్తం మీద ఏంటంటే దీనికి సంబంధించి అన్ని ప్రాంతాల్లో దీన్ని చేయాల్సినటువంటి అవసరం ఉన్నది. తీసుకొచ్చి ఒక దగ్గర పెట్టడం వల్ల కూడా అనేకమైనటువంటి ఇబ్బందులకు గురవుతూ ఉన్నారు. పర్యావరణాన్ని రక్షించాల్సినటువంటి ఈ రోజు ఏదైతే పట్టణ పురపాలక సంఘం ఏదైతే ఉందో పర్యావరణాన్ని పూర్తిగా దెబ్బతీస్తూ ఉంది. ఇక్కడ నడవలేనటువంటి పరిస్థితి కొనసాగుతూ ఉంది. అదేవిధంగా వాసన వస్తూ ఉన్నది. దీనికి సంబంధించి ఎట్లాంటి చర్యలు వదిలిపెట్టేసారు, ఒక స్థలం చూసారు, స్థలంలో వేస్తూ ఉన్నారు. ఇది అత్యంత ఇబ్బంది పడేటటువంటి అంశం. ఇక్కడ ఉండబడినటువంటి ప్రజలు కానీ దీనివల్ల అనేక మంది ప్రజలు ఇబ్బంది పడతా ఉన్నారు. మా గ్రామానికి శాపంగా ఈ చెత్త డంపింగ్ యార్డు ఉన్నది. ఆ ఊర్లో ఉన్నటువంటి ప్రజలు రాత్రిపూట నిద్రపోయే పరిస్థితి లేదు. తీవ్రమైనటువంటి పొగ, దోమలు, కుక్కలు, దాంతో చాలా అనారోగ్యాలకు పాలవుతున్నారు. దాసరి ముత్తమ్మ అనేటువంటి ఒక మహిళ కుక్కలు కరిచి చనిపోయింది బాజప్తా. అనేక మంది పొగ కనిపించక కాలు చేతులు ఇరిగినాయి. అదే కాదు, పక్కన రామారం ఉన్నటువంటి రైతులందరూ కూడా కనీసం మందు కొట్టడానికి కూడా ఆ పొగలో వ్యవసాయం వదిలేసుకుని పోయే పరిస్థితుంది. రామారంలో చాలామంది అనారోగ్యానికి గురైనారు. రామారం కానీ సందనపల్లి కానీ ప్రజలు జీవించే పరిస్థితి లేదు. ప్రజలకు మేలు చేసినటువంటి వాళ్లకు నష్టం చేసే విధంగా ఉంది ఈ పాలకులు. మరి కోమటిరెడ్డి వెంకరెడ్డి గారు కూడా చెప్పారు, ఇక్కడికి వచ్చి ఎలక్షన్లో వాగ్దానం చేశారు, నేను గెలిస్తే చెత్త డంపింగ్ యార్డ్ తీసేస్తామని చెప్పి. 15 నెలలు అయింది, ఇప్పటిదాకా తీయలేదు. పాలకుల యొక్క నిర్లక్ష్య కారణం కొట్టొచ్చినట్టు కనిపిస్తూ ఉంది. ఈ శాపం పాపం అంతా కూడా కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారిదే. వారు కనుక గాలి మోటార్ల నుంచి కింద బాట నడిస్తే తెలుస్తుంది. ఆయన కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారి ఇంటికి వచ్చి 4 గంటలు నిలబడవను. ఎందుకంటే అనేక మంది ప్రజలు ఈరోజు శ్వాసకోశతోటి ఇబ్బందులు పడుతూ ఉన్నారు. తర్వాత చర్మ వ్యాధులతో ఇబ్బంది పడుతూ ఉన్నారు. అనేక రోగాల బారిన పడి అనేక మంది మరణించినటువంటి సంఘటనలు మనకు చాలా కనిపిస్తూ ఉన్నాయి. ఈ నుంచే D39 కాలువ పోతుంది. ఆ కాలువ నీళ్లు కూడా కలుషితమైనటువంటి ప్రమాదం ఉన్నది. సాక్షి టీవీ రాష్ట్ర వ్యాప్త గ్రౌండ్ రిపోర్ట్లో భాగంగా ప్రతి మున్సిపాలిటీలో నెలకొన్నటువంటి దీర్ఘకాలిక సమస్యలు కావచ్చు, ప్రజలు ఎదుర్కొంటున్నటువంటి సమస్యల్లో భాగంగా ప్రస్తుతం మనం చందనపల్లి వద్ద ఉన్నాం. చందనపల్లిలో ఉన్నటువంటి సమస్య ఏ స్థాయిలో ఉంది, ఎంతమంది జనాలు ఈ విధమైనటువంటి ఇబ్బందిని ఎదుర్కొంటున్నారు అనేది కూడా అధికారులతో పాటు ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేస్తుంది. ఇటు సాక్షి టీవీ విజ్ఞప్తి కావచ్చు, అటు ప్రజలు ఎదుర్కొంటున్నటువంటి ఇబ్బందుల్ని ప్రభుత్వం దృష్టిలో పెట్టుకుంటుందా లేదా అనేది కూడా రాబోయే రోజుల్లో తేలబోతుంది. ఇప్పుడు శ్రీనివాస్, పాషం అశోక్ రెడ్డి, సాక్షి టీవీ, నల్గొండ.